స్వాగతం. నేను మీ గంగారాం ఆలియాస్ ఆంజనేయులు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని రాజనగర్ మండలంలో మనం ఉన్నాం. మొన్న జరిగినటువంటి T9 న్యూస్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ యొక్క నాయకులు వచ్చి ఉన్నారు. ఈ యొక్క జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు. ఈ యొక్క ఎందుకు ఖండిస్తున్నారు, అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాల మీద మాట్లాడడానికి మన మధ్యలో నాయకులు ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళ మాటలో విందాం. మొన్న ఆదివారం రోజు టీఆర్ఎస్ జాగృతి గుండాలు ఆఫీస్పై దాడి చేసి విచక్షణారహితంగా అందులో పనిచేసే విలేకరులను సిబ్బందిని కొట్టడం జరిగింది. దీన్ని కాగజ్ నగర్ రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా నష్టపోతారని మేము వారిని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటి గుండాలపై తక్షణమే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా రోజుల నుంచి చాలా నెలల పాటిగా చూస్తున్నాం. చాలా మీడియాపై ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి దాడులు ఆపాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక చట్టాలు తేవాలని మీడియాపై ఇలా ఆఫీసులపై దాడి చేయడం చాలా దారుణం. ఏమైనా ఉంటే చట్టపరంగా న్యాయస్థానం ఉన్నది, ఆ న్యాయస్థానాన్ని తీసుకుపోయి ఏమైనా ఉంటే బిజినెస్ పరంగా లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా మీడియాపై దాడులు చేయడం సరికాదు. ముఖ్యమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి మీడియాలపై కోర్టు ఫిల్టర్గా ప్రజావాణిలో పనిచేస్తున్న వాటిపై దాడి చేయడం సరైన విధానం కాదని మరోసారి గుర్తు చేస్తూ మరోసారి ఇట్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే సీనియర్ జర్నలిస్టులు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత వారంలో మహాన్యూస్పై ఒక దాడి జరిగింది. అలాగే మొన్నటికి మొన్న కూడా అది మరొక ముందే మరొక దాడి Q న్యూస్పై జరిగింది. ఇలా చూసుకుంటూ పోతుంటే రాష్ట్రంలో కానివ్వండి లేకుంటే దేశంలో కానివ్వండి అక్కడక్కడ ఈ యొక్క మా యొక్క జర్నలిస్టులపై అలాగే మా యొక్క స్టూడియోలపై దాడులు జరుగుతున్నాయి. ఎందుకు దాడులు జరుగుతున్నాయి, అసలు దాడులు జరగడానికి గల కారణం ఏంటి అంటే నిజాన్ని నిర్భయంగా అటు ప్రభుత్వాన్ని కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి మధ్యవర్తిగా ఉండి అది యొక్క సమస్యలపై కొట్లాడడానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మా యొక్క జర్నలిస్టులపై ఉంది. ఇట్టి బాధ్యతను మేము సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో మమ్మలను అరికట్టాలని చెప్పి ఈ యొక్క చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క చట్టానికి ఏదైతే జర్నలిస్టులు చట్టానికి ఈ యొక్క ప్రజలకు మధ్యవర్తిగా ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సమయంలో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసిరని చెప్పేసి విచక్షణరహితంగా ఈ యొక్క స్టూడియోలపై అలాగే ఛానళ్లపై జర్నలిస్టులపై దాడి చేయడం అనేది ఇది కఠినమైన చర్య. దీన్ని మేము కాగజ్ నగర్ రిజిస్ట్రేషన్ ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. మరొక విషయం ఏమిటంటే ఈ యొక్క Q న్యూస్పై దాడి చేసినటువంటి ఏదైతే దుండగులు ఉన్నారో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో తక్షణమే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తెలంగాణ డీజీపీ గారిని కూడా మేము కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ నుంచి కోరుతున్నాం. ఏంటంటే Q న్యూస్పై దాడి చేసినటువంటి దుండగులను చట్టపరంగా కఠిన శిక్ష విధించలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సమయం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ టీఆర్ వలన కావచ్చు Q న్యూస్ కావచ్చు వాళ్ళు మాట్లాడే మాటలో ఏదైనా తప్పుంటే మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టపరంగా వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడిందో ఆ మాటలపైన యాక్షన్ తీసుకొని మీరు వారిని శిక్షించాలి. లేకుంటే ఇంకా ఏ విధమైన శిక్షలు అయితే ఏమైతే ఉన్నాయో మీరు కోర్టుకు వెళ్ళి చూసుకోవాలి. అట్లా అనుకున్న శిక్షణలోకి వెళ్ళినట్లయితే ఇచ్చేదాకా కేసు ఉంది, అది వేసుకొని మీరు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అయితే అలా చేసుకోండి. కాకపోతే మీరు ఇలాగ చట్టాలను మీ చేతులకు తీసుకునే అంత రైట్స్ మీకు ఎవరు ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఈ యొక్క మీడియా అనేది ఒక భాగం.
ఈ భాగం పైన మీరు దాడి చేసి మా మీడియాని మీరు అరికట్టాలని చూస్తే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా ఏకమై మీ పైన మేము ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా మా దగ్గర అస్త్రం ఉంది, అదే మా దగ్గర కలం ఉంది. మీ దగ్గర కర్రలు ఉండొచ్చు, మీ దగ్గర దుడ్డులు ఉండొచ్చు, మీ దగ్గరికి ఏ విధమైన ఆయుధాలు ఉండొచ్చు, కానీ మా దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే కలం, అదే మా దగ్గర మా యొక్క సంస్కృతికి సంబంధించిన లోగో ఉంది. దీన్ని పట్టుకొని మేము మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జర్నలిస్టుల ఐక్యత.